హే గాయ్స్, దిస్ ఇస్ డే 2. నిన్న నైట్ చెప్పాను కదా ఎర్లీగా లేవాలని. ఎందుకంటే ఇవాళ మేము మాడగడ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాము. సో ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి ఇలా రెడీ అయిపోయి వీ స్టార్టెడ్ టు మాడగడ వ్యూ పాయింట్. మా స్టే నుంచి వ్యూ పాయింట్ వచ్చేసి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. మేము 5 కల్లా స్టార్ట్ అయిపోయాం, 6 కల్లా రీచ్ అయిపోయాం. 30 మినిట్స్ ఎందుకు అంటే స్లోగా డ్రైవ్ చేసాం, ఎందుకంటే ఆన్ ద వే మొత్తం ఫాగ్ ఉండే. ఫాగ్ వల్ల అసలు రోడ్స్ ఏం కనిపించట్లేదు. అందుకే స్లోగా వచ్చేసాము. ఇక్కడ రాగానే మాకు క్లౌడ్ బెడ్ అయితే కనిపించింది. అండ్ చాలామంది ఉన్నారు, వీకెండ్ కాకున్నా కానీ. అప్పుడు టెంపరేచర్ వచ్చేసి 10 to 12 డిగ్రీ సెంటిగ్రేడ్స్లో ఉండే. సాక్స్, మాస్క్, గ్లౌస్, జాకెట్, క్యాప్ ఇవన్నీ మ్యాండేటరీ. మేము వెళ్ళింది డిసెంబర్ మంత్లో కాబట్టి అప్పుడు టెంపరేచర్ ఇలా ఉండే. ఈ వ్యూ పాయింట్‌కి ఎంట్రీ టికెట్ ఏముండదు. ఫైనల్లీ టైమ్ అరౌండ్ 7 అయితుంటే అప్పుడు సన్‌రైజ్ అయింది. చాలామంది మార్నింగ్ 4కి కూడా రీచ్ అయ్యి రెడీగా ఉన్నారు, 5కి సన్‌రైజ్ అవుతుందేమో అని. బట్ సన్‌రైజ్ మాత్రం 7:00కే అయింది. ఇంకా సన్‌రైజ్ అయ్యాక చాలా వీడియోస్, పిక్స్ తీసుకొని అందరూ రిటర్న్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. సన్‌రైజ్ అయ్యాక గూడా ఇంకా టెంపరేచర్ అంతే ఉంది. చలి మాత్రం అస్సలు తగ్గలేదు. ఆహ్, ఇంకా ఇక్కడ సన్‌రైజ్ అవ్వగానే ట్రైబల్ డాన్సెస్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి మ్యాగీ పాయింట్స్, టిఫిన్ పాయింట్స్ అలా పెట్టారు. ఇక్కడ ఫోటో బూత్స్ కూడా ఉన్నాయి ఫోటోస్ దిగడానికి. చెక్‌ఔట్ టైమ్ వచ్చేసి 11 AM. సో, ఇంకా మాకు 3 అవర్స్ ఉందని ఈలోపు వేరే ప్లేసెస్ కవర్ చేద్దామని మేము కటిక వాటర్ ఫాల్స్‌కెళ్దామని డిసైడ్ అయిపోయి, ఇంకా మాడగడ వ్యూ పాయింట్ నుంచి మేము స్టార్ట్ అయిపోయాము కటిక వాటర్ ఫాల్స్‌కి. ఆన్ ద వే మొత్తం ఫాగ్ ఇంకా ఉంది. అండ్ వచ్చేటప్పుడు జాకెట్, క్యాప్ అవసరం లేదనుకున్నాం. బట్ చలి వల్ల ఇంకా ఏసుకోవాల్సొచ్చింది. మేము బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆగుదాం అనుకున్నాం. బట్ వీ హావ్ టు గో ఎర్లీ టు కటిక వాటర్ ఫాల్స్ అండ్ వీ హావ్ టు రిటర్న్ బై 11 AM. సో, మేము నెక్స్ట్ డెస్టినేషన్‌కైతే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఆన్ ద వే 8:00 అయినా గానీ ఇంకా క్లౌడ్ బెడ్ కనిపిస్తూనే ఉంటుంది మనకి. పార్ట్ 1లో ఏం కవర్ చేశారో చూడాలంటే వాచ్ థాట్. అండ్ ఇంకా మాడగడ వ్యూ పాయింట్ కాకుండా మేము డే 2లో ఏమేం కవర్ చేశామో చూడ్డానికి వెయిట్ ఫర్ పార్ట్ 3. If you found this series helpful, let me know in the comment section, and thank you for watching till the end.